రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కూడా రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ చేయంతగా మన మంచిర్యాల మున్సిపాలిటీ ఓన్ రెవెన్యూస్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే ట్యాక్స్ వసూలు చేయడం కాదు, పర్మనెంట్ గా మనకు రెవెన్యూ వచ్చే దాన్ని వెతకడం అన్నమాట రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ అంటే. ఒకసారి మనం అడ్వర్టైజ్మెంట్ కావాల్సిన వెళ్ళమంటే అది ఫైనల్ గా ఉండిపోతుంది. ఒకసారి అండర్ అసెస్మెంట్ అసెస్ చేసామంటే అది ఫైనల్ మున్సిపాలిటీ ఉన్నంత వరకు ఉంటుంది. ఆ రకంగా మనం రెవెన్యూ క్రియేట్ చేయడం మూలంగానే మరి మనకు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క యానివర్సరీలో మరి మన మున్సిపాలిటీకి ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు కూడా మనం జూన్ 2న గౌరవ చైర్పర్సన్ గారు మన మున్సిపాలిటీ తరఫు నుంచి ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ఇది కూడా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని సంఘటన. దీని తర్వాత మరి మంచిర్యాల పట్టణంలో ఒక బ్లాంక్ ఫేస్ తో వచ్చిన నేను ఇంతమంది అభిమానులతో ఇక్కడికి వెళ్తున్నాను అంటే మరి వాళ్ళు అందించిన కోఆపరేషన్. నేను ఎన్నోసార్లు ట్యాక్స్ కలెక్షన్ చేయడం కానివ్వండి, ఇతరత్ర డబ్బులు వసూలుకి నేను పర్సనల్గా వెళ్ళిన క్రమంలో నేను కొంత దురుసుగా ప్రవర్తించిన సందర్భం కూడా చాలా చోట్ల ఉంది. ఎందుకు కట్టడం మీరు మున్సిపాలిటీగా, కానీ ఏ ఒక్క పబ్లిక్ కూడా ఏ ఒక్కరు కూడా నాకు ఎదురు తిరిగి చెప్పిన సందర్భం లేదు. ఏ కౌన్సిలర్ కూడా నాకు ఫోన్ చేసి మీరందరూ ఎందుకు వసూలు చేస్తున్నారు సార్, వదిలిపెట్టండి సార్, ఒక్క కౌన్సిలర్ కూడా నాకు ఈ రోజున ఫోన్ చేయాలి. ప్రతి ఒక్కరు ఈ మున్సిపాలిటీ యొక్క రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, తద్వారా ఆర్థికంగా ఈ మున్సిపాలిటీ బాగుపడాలని కోరుకున్నారు తప్ప ఎవరు కూడా నా పని కట్టపడలేదు. మీరందరూ మంచిర్యాల పట్టణంలో వంటి ప్రజలు, అదేవిధంగా మీరందరూ కౌన్సిల్ సభ్యులందరూ మరి అంత బాగా నాకు కోఆపరేట్ చేయడం మూలంగానే మేము ఈ మున్సిపాలిటీ అంత సక్సెస్ఫుల్ గా ఏ రోజు కూడా మున్సిపాలిటీ ఏ రివ్యూలో కూడా ఏ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మన మంచిర్యాల మున్సిపాలిటీ 4 సంవత్సరాల్లో పీరియడ్ లో ఎక్కడ కూడా వెనకబడలేదు. అందరికంటే అబోవ్ ఆల్ నాకు ఎక్కువగా మర్యాద ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే. 4 సంవత్సరాలుగా నేను ఏ రోజైతే యాక్చువల్లీ ఎమ్మెల్యే గారు నాకు ఇక్కడికి రావడం కంటే ముందే తెలిసిన, ఆ తర్వాత ఎమ్మెల్యే గారు మరి నా ట్రాన్స్ఫర్ విషయంలో సెక్రటరీ లో కూర్చొని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించిన తర్వాత ఎమ్మెల్యే గారు 4.5 సంవత్సరాలుగా బహుశా నాకు మార్నింగ్ నాకు ఏదైనా ఫోన్ వస్తుంది అంటే అది ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఫోన్ వస్తుంది. నాకు 5 గంటలకి 5:30కి సార్ 5 గంటలు వేసిన తర్వాత ఏదైనా విషయం ఉంటే 5:30 చేసేవారు. నాకు ఏ రోజు కూడా కమిషనర్ గారు అనే పదం తప్ప ఇంకా వేరే పదం నాతో మాట్లాడలేదు ఎమ్మెల్యే గారు. వారు మరి అంత చక్కగా నా మాటకి ప్రతి మాటకి వాల్యూ ఇవ్వడం జరిగింది, నేను చేసిన ప్రతి పనికి వాల్యూ ఇవ్వడం జరిగింది. నేను ఏ రోజు కూడా తప్పు చేయను నా కాన్ఫిడెన్స్ తో నాకంతా వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఏ స్కీమ్స్ వచ్చినా కూడా ఏ ఫండ్ ఎలా అలొకేట్ చేయాలని చెప్పినా కూడా ప్రత్యేకంగా సెపరేట్ గా నా ఒపీనియన్ తీసుకునే వాళ్ళు ఎమ్మెల్యే గారు.